వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ వెరీ ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఎగ్జామ్లో మనకు మ్యాక్సిమం ఇది ఎదురవుతుంటుంది. అదే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ టెన్స్లో ఫోర్త్ వన్, ప్రజెంట్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికి రెండు క్లూ పదాలు వెరీ ఇంపార్టెంట్. సిన్స్, ఫర్, వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతుంటే, అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంటే ప్రజెంట్ కంటిన్యూ అవుతుంటే పర్ఫెక్ట్ గతంలో ప్రారంభమై. సో సిన్స్ ఫర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సిన్స్ అన్నది పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక టైం ఖచ్చితంగా చెప్తే అది సిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే కాలాన్ని కనుక సూచిస్తే, ఖచ్చితమైన సమయాన్ని కాకుండా కాలాన్ని సూచిస్తాయి. వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. ఒకసారి దీని స్ట్రక్చర్ చూద్దాం. నేను చెప్పిన నేను ఆల్రెడీ కంటిన్యూస్ అనగానే మనకు V4 గుర్తు రావాలి. V4 పర్ఫెక్ట్, నేను నిన్నే చెప్పా ప్రజెంట్ పర్ఫెక్ట్లో. పర్ఫెక్ట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బాస్. పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ అయినా యాజ్, హ్యావ్ వస్తుంది అండ్ బీన్ కూడా వస్తుంది. సబ్జెక్టులు మనకు తెలుసు. పర్ఫెక్ట్ యొక్క సబ్జెక్ట్కి ఏ విధంగా అయితే యాజ్ హ్యావ్ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. ఐ, వి, యు, దే బహువచనాలు. ఐ అనేది ఫస్ట్ పర్సన్కు, హ్యావ్ బీన్ వస్తుంది. అండ్ కంటిన్యూస్ అంటే మీకు పక్కా గుర్తుంచుకోవాలి, అది V4 ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ షీట్ను ఇది సింగులర్ థర్డ్ పర్సన్, దీనికి యాజ్ బీన్ ఉంటుంది, V4 కంపల్సరీ ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ యాజ్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ కంటిన్యూస్ గట్టిగా V4 అండ్ ఆబ్జెక్ట్. ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతుంటే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 18 years. నేను 18 years నుండి టీచింగ్ చేస్తున్నాను. నేను 27. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఎప్పటి నుంచి టీచింగ్ చేస్తున్నాను ఎవరైనా అడిగితే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 18 years. నేను ఖచ్చితంగా సమయాన్ని చెప్పలేదు, ఇయర్ చెప్పలేదు, వాటికే ఫర్ యూజ్ చేసాను. ఎగ్జాంపుల్ చూద్దాం. అనదర్ ఎగ్జాంపుల్ సిన్స్కు చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 6 PM. 6 గంటల నుండి ఇప్పటి వరకు వర్షం వస్తూనే ఉంది, ఇంకా స్టాప్ కావాలి. ఇప్పుడు 6 స్టార్ట్ అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, కంటిన్యూ వస్తూనే ఉంది. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 6 PM. 6 PMకి స్టార్ట్ అయింది రైనింగ్, ఇప్పుడు ఇంకా వస్తుంది. ఓకే, సిన్స్ అనేది ఖచ్చితమైన సమయాన్ని, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని మనం సూచిస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. వాళ్ళు 2 గంటల నుండి చదువుతూనే ఉన్నారు. అంటే 2 hours అని చెప్పినా కానీ అది 10, 8, 9, 12 కష్టమైన సమయాన్ని చెప్పలేదు కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. ఇంకోటి చూద్దాం. సాయి హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2019. ఇక్కడ 18 years అన్న ఖచ్చితమైన ఇయర్ చెప్పలే, ఇక్కడ ఖచ్చితమైన ఇయర్ చెప్పినాం 2019. సాయి 2019 నుండి పని చేస్తూనే ఉన్నాడు. సిన్స్ ఖచ్చితంగా చెప్పిన కాబట్టి అది సిన్స్ యూజ్ చేయాలి. 2 hours అని చెప్పిన ఆ టైం ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఫర్ యూజ్ చేసిన, ఖచ్చితమైన సమయం చెప్తే వాటికి ఇది సిన్స్ యూజ్ చేసిన. 18 years అని చెప్పిన ఇయర్ పేరు చెప్పలేదు, ఇక్కడ ఇయర్ పేరు చెప్పిన వాటికి సిన్స్ యూజ్ చేసిన. సో ఖచ్చితమైన సమయాన్ని, ఖచ్చితమైన ఇయర్ను, ఓకే, పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా మనం గుర్తిస్తే రాస్తే అది సిన్స్ యూజ్ చేయాలి. పీరియడ్ ఆఫ్ టైంకు మాత్రం ఫర్ యూజ్ చేయాలి. వెరీ సింపుల్ బిట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, కన్ఫ్యూజ్గా అవుతుంది. సిన్స్ ఫర్ మధ్యనే డిఫరెంట్ అడుగుతున్నాడు. ఓకే, ఆ విధంగా మరొకసారి చూసుకోండి షార్ట్కట్లో. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు చేస్తాం? గతంలో ఒక పని ప్రారంభం ఇంకా కొనసాగుతుంటే. ఇది క్లూ పదాలు ఏంటి? సిన్స్, ఫర్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే, మరి ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదా అంటే
కంటిన్యూస్ అని అన్నింటిలో వర్బ్ ఫోర్ వస్తుంది. కానీ పర్ఫెక్ట్గా హెల్పింగ్ వర్బ్ అయినా ఈ యాజ్ హ్యావ్ ఈ టెన్స్లో ఉంటుంది కాబట్టి యాజ్ హ్యావ్ ఉండి యాజ్ హ్యావ్ బీన్ ఉండి ప్లస్ ఇన్ఫార్మ్ ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యాడ్ బీన్ ప్లస్ ఈ ఫోర్ ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్. ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. అదే ఫ్యూచర్ కూడా తెలుసుకుందాం. సో ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే ఐ హ్యావ్ బీ టీచింగ్ ఫర్ 18 years. నేను 18 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఏ ఇయర్ నుంచి చెప్తున్నా చెప్పలేదు. ఇక్కడ సాయి హాజ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2019. సాయి 2019 నుండి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ సిన్స్ యూజ్ చేసినాం, అక్కడ ఫర్ యూజ్ చేసినాం. ఇంకోటి ఇట్ హాజ్ బీన్ రైనింగ్ సిన్స్ 6 PM. వర్షం 6 గంటల నుండి పడుతుంది. ఒకవేళ వర్షం 2 hours నుంచి పడుతుందంటే ఇట్ హాజ్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours అని చెప్పుకోవాలి. నెక్స్ట్ దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. వాళ్ళు 2 గంటల నుంచి చదువుతున్నారు. ఒకవేళ వారు ఖచ్చితంగా 10 AM నుండి చదువుతున్నారంటే దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 10 AM అని చెప్పుకోవాలి. ఓకే, సింపుల్. ఇది ఈరోజు టాపిక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రేపు మరొక టెన్స్ తోటి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.